పాలకల్లు రైల్వే స్టేషన్ ఎలివేషన్ చూపించకపోతే ఎలా చెప్పండి. ఒక్కో రైల్వే స్టేషన్కి ఒక్కో స్టైల్, అలాగే ఒక మోడల్ అనుకోండి. ఇదిగండి పాలకల్లు రైల్వే స్టేషన్ మోడల్ అయితే ఇలాగైతే ఉంది. ఓ మీదనైతే పెట్టారండి సోలార్ ప్లేట్లు. పాలకల్లు రైల్వే స్టేషన్ చూస్తున్నారా కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం వెళ్ళిపోతే 3 ప్లాట్ఫామ్లు ఉంటాయి. 3 ప్లాట్ఫామ్లు ఎలాగున్నాయో కూడా చూసేవచ్చు. ఇలా వచ్చేస్తే ఇదండి టికెట్ కౌంటర్, అది కూడా రిజర్వేషన్ కౌంటర్. వచ్చేసి క్యాటరింగ్. ఇదండి ఏ టైంకి ఏం వస్తాయని కూడా ఇక్కడైతే రాశారు. ఇంజిన్ ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంజిన్ ఇది చూడండి. ఎంటర్ అయిపోతే ఇది కంప్లీట్ రైల్వే స్టేషన్. పాలకల్లు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇదిగండి ఆల్రెడీ ఒక ట్రైన్ కూడా వచ్చేస్తుంది. పోయి అనుకోండి, చూస్తున్నారా? ఇదిగండి ఆగమంటే నువ్వు ఆగేది. ఇదిగండి స్టేషన్కి అయితే వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ ఆగుతుందో తెలియదు, కానీ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. మరి నేనైతే పాలకల్లు రైల్వే స్టేషన్ కూడా ఎలాగొంది ఏంటో కూడా చూపిద్దామని చెప్పి అయితే వస్తానండి. ఇదిగోండి చూస్తున్నా కదా పాలకల్లు, అదే సంగతే. మొత్తం ఎలాగొన్నది ఏంటో, ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఏందో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నది. ఈ వీడియో చెప్పనా, చూసినా కదా పాలకల్లు రైల్వే స్టేషన్ ఎలాగొంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని చెప్పి అయితే వస్తానండి. ఇప్పుడు ఇలాగ వచ్చేలోపే ఇదిగోండి ట్రైన్ చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్లో ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి, అసలు ఉంటే ఎలాగొన్నది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియో కూడా లైక్ అయితే తీసుకోండి. ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను, చూసేయండి కదా. ఎలాగ వచ్చేస్తే కంప్లీట్గా 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ట్రైన్ ఆగుని సెకండ్, అటువైపు ఉన్నది 3rd ప్లాట్ఫాము. ఇప్పుడు నేను ఉన్నది ఇదిగోండి 1st ప్లాట్ఫామ్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ చూసిన ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆ మీదకి వెళ్ళి కూడా చూద్దాం అసలు మీద నుంచి ఎలా ఉందో ఏంటో కూడా. ఇంక కంప్లీట్ పార్సల్ కౌంటర్లు, నెక్స్ట్ స్నాక్స్వి, ఇంకేం షాప్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూద్దాం. మ్యాక్సిమం 1st ప్లాట్ఫామ్ దగ్గర అన్నీ ఉన్నాయండి. కూడా షాప్స్ అయితే అటువైపు ఉన్నాయి, చూసాను కదా చిన్న చిన్న షాపులు అయితే. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి అటువైపు 1 నుంచి 2-3కి వెళ్ళిపోవాలంటే అదిగండి ఆడ కనిపిస్తుంది కదా, అది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. దాని మీద నుంచి కూడా చూద్దాం ఎలాగుంది ఏంటో కూడా. ఇదిగండి ఇంకేమున్నాయండి కూడా చూద్దాం. ఇదిగండి జనరల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. జనరల్ వెయిటింగ్ హాల్ బాయ్స్కి గర్ల్స్కి, ఇదిగండి అమ్మాయిలకి అబ్బాయిలకి. ఇది ఇంకేమున్నాయి ఏందో కూడా చూద్దాం. ఇదిగండి ర్యాంప్ అటువైపు వెళ్ళిపోవాలంటే ర్యాంప్కి. టికెట్ కౌంటర్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఏ ట్రైన్ వస్తుందని కూడా. ఏంటి క్యాటరింగ్ స్టాల్, స్టేషన్ మేనేజర్, ఇంకేవో మనకి అన్నీ సంబంధం లేనివి ఉన్నాయి. ఇంకా మీదకి వెళ్దాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దీని మీదకి వెళ్ళి టాప్ వ్యూ కూడా చూస్తాం అనుకోండి, ఓ పని అయిపోద్ది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఇంకా లిఫ్ట్ అవుతుంది అనుకుంటా అండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ టాప్ వ్యూ చూడండి. లెఫ్ట్లో ఉన్నది ప్లాట్ఫామ్ 1, రైట్ సైడ్లో ఉన్నది ఇటువైపు 2, అటువైపు 3 అన్నమాట. చూస్తున్నారా, ప్రతి స్టేషన్కి సోలార్లు అయితే పెట్టారు, కానీ ఈ స్టేషన్కి సోలార్కి టాప్ వ్యూకి వచ్చాను. అసలు మీదన నేను సోలార్లు ఏమున్నాయేమో కూడా చూడడానికి, కానీ లేవు. ఉన్నది కూడా చూసాం కదా, ఇటువైపు చూడండి. ఇక్కడ ఏదో ఒక ఇంజిన్ ఏదో బ్యాగ్ ఉన్నది అంతే, మిగతాదంతా ఎలాగుంది. ఇటువైపు కూడా సోలార్ ప్లేట్లు ఏం లేవు. ఇన్స్టాల్ చేయండి అమ్మా, పవర్ సేవింగ్. సో చూసారు కదండి మన పాలకల్లులో ఉన్న పాలకల్లు రైల్వే స్టేషన్ అంతా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సార్. బాయ్ కదా. ఈ ఎంట్రన్స్ నుంచే ఇదిగండి ఇక్కడే పార్సల్ కౌంటర్ కూడా ఉంది.
ఈ పార్సల్ కౌంటర్ పక్కనే ఇలా ముందుకు వచ్చేస్తే అదిగండి 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ బండి పెట్టి స్టేషన్లోకి వెళ్ళినా లేకపోతే ఇక్కడ బండి పెట్టేసుకొని వేరే ఊర్లోకి వెళ్దామన్నా సరే 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ కూడా పార్కింగ్ ఇదండి. చూస్తున్నారు కదా, ఇదే మొత్తం అంతా కూడా 2 వీలర్కి 3 వీలర్కి ఇంకా మిగతా వాటికి ఎంత ఛార్జ్ చేస్తారో ఇంత కూడా ఇక్కడ బోర్డు ఉంది కదా. ఇక్కడే పార్కింగ్ కనకదుర్గ పార్కింగ్ స్టాండ్ ఉంది కదా, పాలకొల్లు రైల్వే స్టేషన్ దగ్గరికి ఇదే. అక్కడ రైల్వే స్టేషన్ అది, దాని పార్కింగ్ వచ్చేసి ఇదిగండి. ఇదంతా రైల్వే స్టేషన్ కదా. ఈ రైల్వే స్టేషన్ పక్కనే అదిగండి క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉన్నది. రైల్వే స్టేషన్కి సంబంధించిన క్వార్టర్స్ చూస్తున్నారు కదా, ఇది క్వార్టర్స్.